ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో మహిళ పరిస్థితి అది. మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేయాల? కారణం ఏంటంటే వీళ్ళే దగ్గర నుండి పంపించినారు. పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి పథకం బన్ని దారి గాసి ఏం చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నా. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కేసు పెడతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసి ఆలోచనలతోనే చేస్తాడు. నా పర్యటనలో కూడా, ఈ మధ్య జరిగిన నా పర్యటనలు కూడా మీరు గమనిస్తే నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం, ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి. నా పర్యటనలు అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు. ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసులను సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విడ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విడ్రా చేసుకుంటాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైనే కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డులో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్.
మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయిన. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేటి సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పై చిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చే దానికోసం, వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులతో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు. రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల. అయినా నేను అడుగుతా ఉన్నా, ఈ 50,000 మంది ఆ 40 మంది మీద పడి నింటే వాళ్ళు బతికే వాళ్ళ అని. నిజంగానే వీళ్ళకి ప్రతిచర్య దిగింటే వీళ్ళు సంయమనం పాటించినారు కాబట్టి ఎటువంటి చర్య జరగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టారు. పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే 3 కేసులు. 15 మంది రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. 15 మంది రైతులను అరెస్ట్ చేసినారు. నేను అడుగుతాను, అయితే చంద్రబాబు నాయుడు, మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతాను. నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది ఏమిటి? నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదని అడుగుతా ఉన్నా. ఆయన చేయాల్సింది చెయ్యడు. ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, సేడిస్టిక్గా వ్యవహరించడం, ఇది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న సేడిజం.